అవుతుందో జరిగినటువంటి ఒక ఈ భేటీ సరి వల్ల రాబోయేటువంటి ఒక కాలం లోపల ముఖ్యంగా వీళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో వీళ్ళ జాతీయ స్థాయిలో కూడా చెప్పంటున్నాం. ఇలా దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో ఇక్కడ ఇండియా కూటమి ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి మన ఎన్నికల్లో అధికారానికి రావడం జరుగుతుందని చెప్పని భావించడం ఆశించాం. కానీ ఇవాళ మతతత్వ శక్తులు ఏ విధంగా సమాజాన్ని చీల్చేయాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వెనుకబడ్డప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి ఫలితాలు పొందటం, ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ బాధ్యత చేపట్టడం హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తామని చెప్పంటున్నాను. రాబోయే కాలంలో తప్పకుండా జాతీయ స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కానీ ఈ జాతి ఐక్యత నిలబెట్టడము, సమగ్రత సమైక్యత నిలబెట్టడానికి పనిచేయడం జరుగుతుంది. అందరిని కలుపుకొని తీసుకుపోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతని ప్రధానం చెప్పంటున్నాను. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి, వారి మంత్రివర్గ సహచరులే కానివ్వండి, మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలకు తోడు ఇతరత్ర కూడా చెప్పంటున్నాం. ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేయడమే ప్రధాన బాధ్యత లక్ష్యంగా ఎంచుకొని చెప్పంటున్నాం. అసలు ఎవరు కూడా ఊహించి ఉండరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతుందో ఇన్ని కార్యక్రమాలు మరి అమలు చేయడం జరుగుతుందని చెప్పి భావించి ఉండరు. అక్కడ ఉండేట ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల వల్ల ఏదైతుందో వాళ్ళు ఈ కార్యక్రమాలను అమలు చేయడం కొంత ఇవి ఇబ్బందికరంగా మారి వాళ్ళ పార్టీకి కొంత అదవుతుందని చెప్పని అనుకున్నారు. కానీ వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు మహిళలకు సంబంధించినట్టు యొక్క ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి కాకంటూ నేను 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరానే కానివ్వండి కాకంటూ నేను అట్లాగే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అమలు చేయడమే కానివ్వండి కల్పించడం, ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు వీళ్ళు ఉచిత వైద్య సదుపాయం కల్పింప చేయడమే కానీ అన్నింటికన్నా ముఖ్యమని చెప్పంటూ దయచేసి అందరు గమనించాల్సింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సంక్షేమం కొరకు అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమాలు మొత్తం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు చేయడం జరగడం లేదు చెప్పండి. రుణమాఫీ అనేది రైతాంగాన్ని అప్పుల ఊబిలికి వెళ్ళి వెలికి తీయడానికి ఏదైతుందో ఏకమొత్తంగా 31,000 కోట్ల రూపాయలు సమకూర్చి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో 2 పర్యాలు కలిపి కూడా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం జరగలేదు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏకమొత్తంగా 30,000 కోట్లతోని రుణమాఫీ అమలు చేయాలని సంకల్పించటము వాళ్ళ నిజంగా కూడా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను చెప్పండి. అంతేకాదే వాళ్ళ ఉచిత విద్యుత్ సరఫరా చెప్పంటూ నేను రైతాంగానికి ఏదైతుందో పంటకు కావాల్సినటువంటి ఉచిత విద్యుత్ సరఫరా అని చెప్పంటున్నా దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇన్ని ఉన్నాయా? ఎక్కడైనా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ నేను ఇలా పంటల బీమా పథకానికి సంబంధించి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% ప్రీమియం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% చెల్లించే విధంగా 50% ఏదైతుందో రైతాంగం భరించే విధంగా కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగంపై ఏ విధమైన భారం పడకుండా రైతు చెల్లించే 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడము దయచేసి గమనించాలని చెప్పంటున్నా. రైతు భరోసానే కానివ్వండి ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులలో కొంత ప్రభుత్వాన్ని ఆటంకపరచాలని ప్రతిపక్షాలు భావిస్తున్న తరుణం లోపల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం మరి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు జరుగుతుంటుంటాయి. ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇలా కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, అలా దీపాదాస్ మున్షి గారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతుందో వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్ల పూర్తిగా ఉన్నటువంటి ఒక అవగాహనతో ఏదైతుందో జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం ఏ విధంగా అందరినీ కలిపి ఐక్యంగా నిలబెట్టాలనే ఒక భావనతోని వారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు అనేది త్వరగా తీసుకొని మరి ఈ యొక్క భేటీకి చేయటం నేను హృదయపూర్వకంగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అందరికీ కావాల్సింది ఒకటే, పార్టీ ఐక్యత, కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం ప్రధానం, వారి యొక్క మనస్తాపం ఏదైతే వారికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత, వాళ్ళ పార్టీ బలోపేతం వారు ఇంతవరకు అందించినటువంటి ఒక కృషికి ప్రాధాన్యత కల్పింప చేయడం ఏదైతుందో తప్పకుండా పరిగణలోకి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో కూడా క్యాడర్ కార్యకర్తలే ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి వెంట రావటం కొంత
తృప్తి చెందామని చెప్పి భావిస్తున్నాను. సంజయ్ గారితో కలిసి పనిచేస్తున్నారా? Let us see. पार्टी इज सबसे बड़ा पार्टी है। कांग्रेस पार्टी के दरवाज़ा सबके लिए खुला है। अगर कोई कांग्रेस गवर्नमेंट के ऊपर भरोसा रख के कोई एमएलए हमारे पार्टी में ज्वाइन करना चाहते हैं, उनके लिए दरवाज़ा खुली है। लेकिन उसके साथ साथ हमारे पार्टी का जो वर्कर्स है